గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి. వారిని అర్జెంటుగా కలవాలి. ఇక్కడ ఎవరో లేరమ్మా. ఇక్కడే దిగుతామని చెప్పారే. 1 minute సార్. వారొస్తే మా ఎండి శ్రీ సిజే రాజు గారు వచ్చారని చెప్పండి. వారికి తెలుస్తుంది. సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. సార్, తండ్రి లాంటి వారు ఒక్క మనవి. చెప్పమ్మా. నేను వారి సెక్రటరీని. గిరీశం గారి సలహా విలువ తెలియక బేరం చేశాను. వారు నవ్వేసి వెళ్లిపోయారు. ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు. గిరీశం గారికి వారి 25 లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి. క్యాష్ కూడా తెచ్చాం. తప్పంతా నాదే, మా యజమాని కాదని చెప్పండి. కనీసం ఫోన్లో హలో అనమనండి. సలహాకి 25 లక్షల. హలో హలో, గిరీశం గారా? నేనండి, దేవస్థానం చైర్మన్ ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను చెప్పినట్టే చేయించాను. లడ్డూ ప్రసాదంలో పటికి బెల్లం ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద 80 లక్షల ఆదాయం సార్. ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య గట్టెక్కాం. మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ సలహాకి అక్షర లక్షలు ఉంటా. రామచంద్ర, ఎవరయ్యా ఈ గిరీశం? ఎవరయ్యా ఈ మహానుభావుడు? లడ్డూ సైజు తగ్గకుండా పటికి బెల్లం తగిలించమన్నాడా? ఆ విధంగా జీడిపప్పు నెయ్యి ఆదా చేశాడా? దేవుడి సేవలోని చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు. నన్ను ఇడుసు బాబోయ్, నన్ను ఇడుసు, నన్ను ఇడుసు, లేకపోతే సంపుతా రక్కుతా. చెప్ నోర్మయస్. గిరీశం గారు వస్తే గుండేసి పేల్చి పారేస్తారు. నేను పేల్చి పారేస్తాను. ఎవడరా ఈ పిల్లి పిల్ల? పిల్లిగా దొర పందికొక్కు. మార్నింగ్ సార్, నా పేరు జపాను. మా బాసు నోర్మయ్ 2 బోసానాలు వేసుకుని కోటలో దూరిపోయాడు. ఎలాగొచ్చాడో తెలదండి. ఆడెవడో గిరీశం గాడంట. ఆడికి బంట. మళ్ళీ గిరీశ్వేనా? రై వండదు మాట్లాడండి. నీకు బుద్ధుందట్రా? వాడి కోసం నన్ను పడేస్తాడరా? లే లే, నీకేం భయం లేదు. లేచి నిలబడు. వాడేం చేయలేవయ్యా మగడ. రై నువ్వు వెళ్ళా బలు కూర్చో కూర్చో. ఎడగా నిలబడవయ్యా. అరే మొహం చూడవయ్యా. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? జపానండి. చూప్, అసలు పేరేమిటి? తెలీదండి. గిరీశం గారు ఇలాగే పిలుస్తారండి. ఎందుకంటే నేను జీనియస్ అండి. ఆ గిరీశం గారు ఎవడరా? ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి. అసలు వాడు ఎవడయ్యా అంటుంటే? వారు దేవుణ్ణి ఎలా వర్ణించరండి? ఎక్కడి నుంచి మొదలెట్టనండి? టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడండి. రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు. బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి. ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్మోహన్ రంగాన్ని డాన్సులు ఆడేస్తాయండి. డబ్బు విషయంలో జంతర్ మంతర్ లో మనగాడనుకోండి. అదే ఇందాకెవరో చెప్పారు, లడ్డూ ధర పెంచకుండా. పటికి వెళ్ళం ట్రిక్కేనా అండి? దేవుడే తిల్లైపోయాడు అనుకోండి. అవును, అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? అది అడక్కదు, అది దేవరహస్యం. చెప్పి నా తల తీసేస్తాడు. ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు? ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గిరీశం గారి లీలలు. ఒరే రామంటూ, గిరీశం గారికి తూర్పు గదిలో విడిదని పట్టి చెప్తాం. తాళంటి కట్టమంటారా? ఒళ్ళు పడిందంటే సార కూడా జాగ్రత్త. పొద్దుపోయింది సామె, బట్టలు మార్చుకుని పడుకోండి. ఆయన వస్తే నేను చూసుకుంటాగా. నీ గురించే భయంరా. ఊసనా గీసనా అంటూ 5 గారిని అడగొడితేను ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా. తప్పుడు పనులు చేయను. క్యారీలో పోయిను, ఫ్యాస్కోలో పాలు, పళ్ళెంలో పళ్ళు పెట్టాను, పక్కేశాను. మీరు పదండి పదండి. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు. ఈ గిరీశాన్ని కాపాడండి. అరే వచ్చారా? లేవండి లేవండి. లేవను. మీరు శరణిచ్చి 10 గంటలు నిద్రకి చోటిస్తే తప్ప లేవను. మీరు ఇక్కడ ఉన్నట్టు నరమానవుడికి చెప్పను. రండి వచ్చెదురు గాని దయచేయండి. అమ్మో, భోజనం అంటే 10 నిమిషాలు నిద్రపోతుంది. గురూజీ, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. పడుకోవాలి, వాలి పడిపోవాలి. పడుకోవాలి గురూజీ, పడుకోవాలి. ఎక్కడ? మెట్ల కింద, పెరట్లోనా? మంచివారే. అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. ఏమిటయ్యా ఇది? మహారాజా నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అయ్యా,
అపరిశుభ్రంగా ఉన్నాను. తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు. 5 అంటే 10 నిమిషాలు. ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనకమహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి. వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను. జపాన్. ఇప్పుడే తవ్వు తెచ్చిన బాపతలాగా ఉంది. రే రమ్మండు, ఆ పెడితెరు ఏముందో? తేనె కావచ్చు, యాప నూనె కావచ్చు. నీ బోర్డు జోస్యాలు అడగలేదు. పలుగు తెచ్చి తాళంది. ఏల్సాలు. ఇవన్నీ నాకే. రెడీ. జపాన్, వైనాక్స్. ఎంత బాగుందో. అమ్మా, ఇది చూడు. చాలా బాగుందమ్మా. మన రాజకుటుంబాల్లో తిని తగలేటివే కాని గడించిపోసే గుణాలు పోతున్నాయి. ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు మేలుకుంటే ఏడుస్తుంటే కోలుకోవటానికి ఈ నిధిని దాస్తున్నాను. ఈ నిధి మీకొక మహానుభావుని ద్వారా అందుతుంది. ఇట్లు రఘుత్తమ ప్రసాద్. మా తాతగారి ముత్తాతరా. థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్రవీకే గిరీశం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు. లేవండి లేవండి. ధన్యవాదాలు. సెలవు. అయ్యా గిరిశి గారు, ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం మా వందనాలైనా. నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ ని కాళ్లు గడికి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా? వారు అసలు ఈ నిధిని ఎలా పసికట్టారు? నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను. కానీ దిక్కుమాల అలవాటు 5:30కి మేలుకు వచ్చేసింది. బంగళా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్ గా షికారు చేస్తున్నాను. కళ్ళు జిగేల్మన్నాయి. సూర్యుడు ఇటుపక్క పొడుస్తున్నాడేమిటా అని కళ్ళు నునుకున్నాను. అక్కడ గుట్ట మీద దేవీ విగ్రహం. అమ్మవారి నుసట దిద్దిన కుంకుమే సూర్యబింబంలా వెలిగిపోతోంది. మోకరిల్లి నమస్కరించాను. అమ్మవారిలో ఏమీ చలనం లేదు. ఆవిడ సందేశం ఏమిటా అని అటూ ఇటూ చూశాను. గుండె జల్లుమంది. విగ్రహం మీ బంగళాకి చూడకుండా బయటికి చూస్తుంది. అనేసా ఆవిడతోనేసా, అమ్మా తల్లి, నిన్నిక్కడ నిలుపుకుని సేవించుకుంటున్న శ్రీ రాజావారి కుటుంబం ఆ బంగళాలో ఉండగా నీ చల్లని చూపులు ఇంటి మీద కాకుండా వీధికేసి ఉన్నాయే అమ్మా. అది నీ పరాక లేక వాళ్ళ అపరాధమా అని నెలేశా. పక్కనున్న పలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ పోటేశా. వేశాను. గ్రహం కదిలింది. ఇంకో పోటు వేద్దును కదా కంగుమని. మట్టి తప్పించి చూద్దును కదా ఈ పెట్టె కనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను. ఆవిడ గారు ఇలా మీకిచ్చిన ప్రసాదంగా భావించి గిరీష్ గారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. ఆగండి. లేకండి, త్వరగా వస్తున్నారు. లేకండి లేకండి. రైట్, నోరు మీద లేవద్దు. డిస్టర్బ్ చేస్తున్నాను తెలుసు, అయినా తప్పదు, లేవద్దు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నాకిద్దరు కూతుళ్ళు 2 గాడిదలు. ఆ 2 గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారోనని నా భయం. ముఖ్యంగా నిన్న మా కుల పెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది. మా కుర్రవాళ్ల హయాంలో ఈ కొండంత సంపద కూరంత అయిపోవటం గ్యారంటీ.
నా మాట కరుకు, కటిక చేదు. సావధానంగా వినండి. ఆస్తి అనేది చెట్టు లాంటిది. చెట్టు క్షణక్షణం పెరుగుతూనే ఉండాలి. పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే. చెట్టు ఏమిటి, గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది. అది జీవలక్షణం. చెప్పండి, మీ తాతల నాటి ఎస్టేట్ 1,00,000 ఎకరాలు ఉండేది. ఇవాళ మీ హయాంలో 10,000కు పడిపోయింది. అవునా? అందులో సగం బీటలు వారిన బీడు భూమి. దాని గురించి ఆలోచించారా? దాని ముఖం చూసారా? అక్కడ వానలు పడవయ్యా, చూసేను లాభం. కరెక్ట్. వానలు కురిసిన బండున్ వానలు మరి కురియగున్న వడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు. అలాంటి భూములు ఏం చేయాలి? మేకపీక బట్టి మెడపాలు గుడవగా ఆకలిట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి వేమన. అంచేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్. బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొడ్డుల, ఓడిపోయిన మంత్రిల, జారిపోయిన వయసుల, నెరిసిపోయిన జుట్టుల, వెలిసిపోయిన భార్యల, పిప్పి చేసిన చెరుకుల, చెల్లబోవని చెక్కుల, చిరిగిపోయిన నోటుల. బాగుంది. కరెక్ట్ కరెక్ట్. ఏంటి సార్ నా బొంత కరెక్ట్? మీ మహారాజులకు జ్వరం వచ్చిన గొడ్డు శవం కింద లెక్క. నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు. ఆ బంజర్ని నా కంటితో చూడండి. బయటకెదిగిన పడుచు పిల్లల, మేకప్పు చేసుకోబోతున్న జ్యోతిలక్ష్మిలా, నివురు కప్పిన నిప్పుల, సంబరాలకెదురు చూసే శివాలయ్యల్లా నేను చెలరేగి ఆ బీడులోంచి డబ్బు తీస్తాను. మీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది. ధనలక్ష్మి కనిపిస్తుందా? కర్ణ పిశాచిలాగా వీరికేమైనా నేత్ర పిశాచి ఉందా? అర్జున, కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు, కాని నా బుర్రకి కనిపిస్తుంది. కర్రను రాపాడిస్తే, కాలిస్తే అందులో దాగి ఉన్న అగ్గి భగ్గుమంట. ఎవరయ్యా నువ్వు మహానుభావ? వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః. వేదములలో సామవేదము నేనే, దేవతలలో ఇంద్రుడను నేను, జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడా. హీరోల్లో చిరంజీవిని నేనే, తారల్లో శ్రీదేవిని నేనే, కూరల్లో వంకాయను నేనే, పాటల్లో వేటూరిని నేనే, మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్ లో సూపర్ స్టార్ని, షేర్స్ లో హర్షత్ మెహతాని. కూరలకేం తొందరే? నేతికిన తీసుకెళ్ళు ముందు. అక్కడే పెట్టింది పిన్ని. అది నాన్నగారి పళ్ళెం దగ్గర ఉంటుంది. దున్నపోత, ఆయన కోసం పెట్టింది నేనే ముట్టుకోను. మేమంతా ఏవేసుకుని చావాలి. పద పద. అబ్బలేదు దిబ్బలేదు, ఏం పోకళ్ళే నా తల్లి. పద. అమ్మ నా తల్లో, చూసారా చూసారా ఎంత కోపము! చారిగిన దిమ్మరించేసి నేతిగిన్న నేలకేసి కొట్టింది. మీరు కూర్చోండి, లేస్తే నన్ను చంపుకు తిన్నట్టే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేద మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు మన కట్టం వస్తే నవ్వాలటండి.
కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసినాడు. ఆడు పక్క పక్క పక్కమని నవ్వాడంటండి. దానికి రాజుగారు, ఎరా ఏంట నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటండి. దానికి ఆడు, ఓ రాజా, నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడరా ఎర్రి మొహం అన్నాడంటండి. మరైతే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, 6 నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు. రాజుగారు సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ 30 తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి ఈడు నవ్వేసి, ఉత్తినే కదలే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు, రాజుగారే చచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు, శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. ఆహా, నా సొగ్గసే కని మరుడే దాసుడు కాడా. ఛీ, నాకు మరుడేమి నా బందా దాసుడు. అరే మీరా, మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్? పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాడినా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడినా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అందగాడినా? అరే ఈ కలపరా, ఇదేం మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోహము, సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. చీ, ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఇలాంటి పందారి చిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతి మగాడిదా నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా 4 నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నదిలి మింగేస్తాను, పారిపో అన్నట్ట. కావేరి, నువ్వు హాయిగా నవ్వటం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు, చిరకాలం నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి. ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటు కొన్నంత ప్రేమన్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆరే చిగ్గా పిచ్చి పిల్ల. ఏ